హలో నమస్తే. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, అందరూ అంటూ ఉంటారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ, నార్మల్గా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ, గృహ ప్రవేశం సమయంలో కానీ కొబ్బరికాయని కొడుతూ ఉంటారు కదా. కొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్ళిపోతుంటుంది. అప్పుడు అశుభమా శుభమా మేడం? చాలా మంచి క్వశ్చన్ వేసావు నాన్న. ఇప్పుడు మనం కొబ్బరికాయ షాప్ లో నుంచి తీసుకెళ్తాం కదా, ఆ షాప్ ఆయనకి తెలియదు అది కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటుందని. తీసుకుని మనం ఎన్నిసార్లు చెక్ చేసి మనం తీసుకొని వెళ్తాం కొబ్బరికాయ తీసుకెళ్ళాలి, కానీ అది మనకు కూడా తెలియదు కదా. అది మన చేతుల్లో లేని విషయం. దానికోసము బెంగపడి అరే కొబ్బరికాయ చెడిపోయింది కదా, చెడిపోతే మనకి అశుభమేమో అనేది, మన జీవితం అంతా కొబ్బరికాయ మీద ఆధారపడి ఉందా? లేదు కదా. మనిషి ఇంత పెద్ద జీవితం ఇంత కొబ్బరికాయ మీద ఆధారపడినట్టు ఏదో జరిగిపోతుంది, మాకు ఏదో అయిపోతుంది అనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అన్నమాట. అలా ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆ కొబ్బరికాయ పాడైపోతే ఇంకో కొబ్బరికాయ కొట్టించుకోండి, లేకపోతే భగవంతుడే నేను మనస్ఫూర్తిగా చెక్ చేసే తీసుకొచ్చాను కానీ కొబ్బరికాయ పాడైపోయింది, తప్పైతే నాది కాదు అని చెప్పి ఒక మనస్ఫూర్తిగా నువ్వు అసలు కొబ్బరికాయ కూడా తీసుకోకుండా భగవంతుని దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వెంత మనస్ఫూర్తిగా వచ్చావు అనేదే భగవంతుడు చూస్తాడు తప్పితే నువ్వు ఎన్ని కొబ్బరికాయలు తీసుకొని వచ్చావు, ఎన్ని కొబ్బరికాయలు కొట్టావు, అందులో బాగున్నవెన్ని, కుళ్ళిపోయినవెన్ని అని కౌంట్ చేసుకుంటూ కూర్చోవటానికి భగవంతుడికి పని ఉంది కదా. బోల్డ్ అన్ని పని ఉంది ఆయనకి. అందరిని చూసుకోవాలి, ఇంతమందిని చూసుకోవాలి ఆయన. మనం ఇంట్లో ఉన్న 2 బిడ్డల్ని చూసుకొని రావటానికే మనకి ఎంతో కష్టం అవుతుంది. ఇన్ని కోట్ల జనాభాకి అందరికీ దేవుడు ఆయనే కదా, అందరినీ పర్యవేక్షించాలి కదా. ఆ టైంలోనే ఆయన బిజీగా ఉంటాడు. ఈ కొబ్బరికాయ కుళ్ళిందా, ఆ కొబ్బరికాయ బాగుందా అని చెక్ చేయడు. మనం మనస్ఫూర్తిగా గుడికి వెళ్ళామా, కొబ్బరికాయ కొట్టామా, ఒకవేళ పాడైంది కొబ్బరికాయ అనుకోండి, దాన్ని తీసి పక్కన పడేసి ఇంకోటి తెచ్చుకొని మీ ప్రశాంతత కోసం ఇంకోటి కొట్టుకోండి. అంతేగాని దాంట్లో అశుభము అనేది మనం క్రియేట్ చేసుకున్నది. అనుమానాలు ఎక్కువైపోయేటప్పటికి ఇవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. కొబ్బరికాయ కుళ్ళిపోయిందా, కొబ్బరికాయ బాగాలేదా. సైంటిస్టులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు వాళ్ళ జీవిత కాలానికి ఒక్క రోజు కూడా కొబ్బరికాయ కొట్టలేదు, మరి పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు కదా. అవును కదా. నమ్మకం అనేది, నాకు ఈ కొబ్బరికాయ పాడైపోయింది కొట్టాను, అమ్మో ఏం జరిగిపోతుందో అని భయపడుతుంటారు. ఎప్పుడైతే మనం ఇంతకు ముందే అనుకున్నాం, ఎప్పుడు కూడా మన ఆలోచన అనేది విశ్వం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏది ఆలోచన చేస్తే అదే జరుగుతుంది అని అంటాం. ఆ అనుమానం ఉన్నప్పుడు కొట్టడం మానేసేయండి, లేకపోతే కొట్టిన తర్వాత ఆ అనుమానం తీరిపోయిందా భగవంతుని మీద భారం వేసేసండి. ఆ భగవంతుడు ఇవన్నీ పట్టించుకోడు. మనం ఎంత మనస్ఫూర్తిగా వచ్చామా, భగవంతుని ఎలా ప్రార్థించామా, ఎలా మనం డెడికేట్ గా ఉన్నామా అని మన మనసుని మాత్రమే ఆయన చూస్తాడు. చిత్తం శివుని లీలా భక్తి చెప్పుల మీద అని అంటారు కదా. శివాలయానికి ఒకడు కొత్త చెప్పులు వేసుకొని వెళ్ళి గేట్ దగ్గర పెట్టేసాను, ఆడ వదిలేసి వచ్చి భగవంతుని దగ్గర ధ్యానం నిలవట్లేదు, అమ్మో నాకు చెప్పులు ఎవరెత్తుకెళ్ళిపోతారు, అమ్మో నా చెప్పులు ఎవరెత్తుకెళ్ళిపోతారో అన్నట్టు ఉంది సమాధానం కదా. కొబ్బరికాయ పాడైపోతే ఎవ్వరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, దానివల్ల ఏమీ చెడు జరగదు, ఏది అయిపోదు. మీ మనసులో అలాంటి ఆలోచనల్ని మిమ్మల్ని నెగిటివ్ వైపులోకి తీసుకెళ్తుంది. మీరు పాడైపోయినా కూడా పర్వాలేదు, మీరు భగవంతునికి దండం చేసుకొని, స్వామి నేను మంచి కొబ్బరికాయ వెతికి తీసుకొచ్చాను, పొరపాటున కొబ్బరికాయ ఇలా పాడైపోయింది, నా తప్పు లేదు, కొబ్బరికాయ తప్పు లేదు, షాప్ లో అమ్మిన వాళ్ళ తప్పు లేదు స్వామి, నేను మనస్ఫూర్తిగా తీసుకొచ్చినాను, నా మనసే నీకు ఆర్తిగా అర్పిస్తున్నాను, నా మనసే ఒక కొబ్బరికాయ అనుకోండి మీకు అనుకొని మనస్ఫూర్తిగా మీరు దండం పెట్టుకొని వచ్చారంటే భగవంతుడు దాన్ని తప్పకుండా మీ కోరిక ఏదైనా నెరవేరుస్తారు. అంతేగాని అనుమానం పెట్టుకోకూడదు. ఎప్పుడు అనుమానం అనేది పెనుభూతంగా మారిపోతుంది. ఎవ్రీవన్.